క్లీన్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. గ్రీస్ పడింది, దానికి గొడవ చేస్తున్నాడు. చూడు, ఇప్పుడు దాన్ని అందరి ముందు ఫూల్ని చేసి నీకు సారీ చెప్పిస్తా. చూడు, చరణ్ ప్యాంటు నీ వల్లే పాడైంది కాబట్టి తనకి సారీ చెప్పు. నష్టపరిహారం కూడా కట్టు. నేనేమైనా కావాలని డామేజ్ చేశానా? ఏదైతే ఏమైంది, డ్యామేజ్ అయితే జరిగింది కదా. హలో, ఏంటి ఇక్కడ న్యూసెన్స్? ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారా? చెప్పండి, లాఠీ విరిగిపోద్ది. చూడండి సార్, ఈ అమ్మాయి నా ప్యాంట్ని పాడు చేసింది. ఆ అమ్మాయి నీ ప్యాంట్ మీద ఎందుకు పడింది? తను పడలేదు సార్, సైకిల్ చైన్ మీద నుంచి గ్రీజ్ పడింది. అది అనుకోకుండా జరిగింది సార్. అనుకోకుండా జరిగినా నీ వల్ల నా ప్యాంట్ అయితే డ్యామేజ్ అయింది కదా. సార్, మీరే మాకు న్యాయం చేయాలి. చెప్పండి సార్. న్యాయం చేయడానికే ఈ చట్టం వచ్చింది ఇక్కడికి. లాఠీ విరిగిపోద్దంతే. మేడం, చెప్పండి, మీకు ఏ న్యాయం కావాలి? నా ప్యాంట్ని డ్యామేజ్ చేసినందుకు నాకు సారీ చెప్పాలి, నష్టపరిహారం ఇవ్వాలి. న్యాయంగానే ఉంది కదమ్మా. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి సారీ చెప్పే మ్యాటర్ తేలిపోద్ది. లేదంటే లాఠీ విరిగిపోద్ది. అయితే ఎంత అమౌంట్ కావాలో అడగమనండి. ప్యాంటుకి 1000 రూపీస్. ఇదిగో, నేను కావాలని చేయకపోయినా నా కారణంగా నీ ప్యాంట్ పాడింది కాబట్టి ఇస్తున్నాను, తీసుకో. మరి సారీ? సారీ. చూసావా చరణ్, సారీ చెప్పిస్తానన్నాను, చెప్పించాను. ఇంకేంటి మ్యాటరో? ఇక న్యాయం జరిగింది, శాంతించింది. వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ సార్, నాకు న్యాయం చేయండి సార్. మీకు న్యాయమా? మీకేం అన్యాయం జరిగింది? నా కారణంగా అతని ప్యాంట్ డ్యామేజ్ అయిందని చెప్పి నష్టపరిహారం కట్టించారు కదా. అవును. మరి మనం ఏదైనా వస్తువు పగలగొడితే నష్టపరిహారం కడితే ఆ పాడైపోయిన వస్తువు ఎవరికిస్తారండి? నష్టపరిహారం కట్టిన వాళ్ళకే ఇస్తారు కదా. కాబట్టి ఆ ప్యాంట్ నాకు ఇమ్మనండి. హేయ్, నీకివ్వడం ఏంటి? ఇంకా నీ ప్యాంట్ కాదది, నా ప్యాంట్. దీనికి నష్టపరిహారం నేను కట్టాను.